ఈ బంగారం ధరలు అడ్డగోలుగా పెరుగుడేమో గాని పాపం పెయ్యి మీద బంగారం వేసుకోవాలంటేనే బుగులు పడే పరిస్థితి మోపైతున్నదోలా చాలా మంది ఆడోళ్లకు. ఎవడు ఎట్లకెంచొత్తాడో ఎప్పుడు పుట్టుక్కున్న మెడలున్న గొలుసులు దెప్పుకపోతారో తెలియకుంటైతున్నది. ఇగో గీడొక వా ఇంటి ముంగళ్ళ కూర్చేసుకొని కూర్చుంటే ఏం జరిగిందో చూడుండ్రలా. చూసిన రానోల్లా మరి వీళ్ళు ఈ ముసలవ్వను ఎప్పటికెంచి నజరు పెట్టి పాడేనరో ఏం కథనో తెలియదు గాని ఈ ఇద్దరు దొంగ పట్టే వజగాలు బండి మీద వచ్చిండ్రు. ఒకడు బండిని రన్నింగ్ లనే పెట్టుకుంటే ఇంకొకడు ఆ అవ్వ దగ్గరికి పోయి ముచ్చట పెట్టినట్టు చేసి మెడలున్న పుస్తల తాడును తెంపుకొని ఆవలబడ్డారు. కానీ శాతగాని ముసలవ్వ మెడలకెంచి పుస్తలు ఎత్తుకపోయేటందుకు వీళ్ళకి చేతులెట్లొచ్చి పాడైనయో. వీళ్ళ చేతులకు జట్టలు పుట్ట, వీళ్ళకి అగ్గిదల్గా, వీళ్ళని ఎత్క కట్టుకపోను, వీళ్ళు నాశనంగాను దిక్కుమాలినోళ్ళు. నేరి గింత అన్యాయం ఉంటదానొల్లా? పల్లె లేదు పట్నం లేదు, ఎక్కడ చూసినా గీసొంటి తెంపుడుగాలే మోపైతున్నారు ఫాల్తుగా లెక్కనో. ఈ అవ్వ పేరు గొల్లపల్లి వెంకవ్వ. జగిత్యాల రూరల్ మండలం పోరాన్ల ఊళ్ళుంటదట. మెడల 2 తులాల పుస్తల తాడు ఉన్నదట. పగటీలి బువ్వ తిని ఇంటి ముంగట పల్లెం కడుకుంటున్నదట. ఇంటల్నే గీ బద్మాష్ గాడొచ్చి పుస్తల తాడుకు సూటి పెట్టిందట. ఇక అవ్వ కీకలు పెట్టింది గాని పగటించి వాడకట్టుకు ఎవ్వలు లేకపోయేటాలకు ఆ దొంగగాలు పరారైండ్రు. ఇక ఈ ముచ్చట్ల పోలీసులకు ఫిర్యాదు చేస్తే వాళ్ళు సీసీ కెమెరాలు చెకింగ్ చేస్తే ఈ ఇద్దరి దొంగగాల బాగోతం బయటపడ్డది. ఇక ఇప్పుడు వాళ్ళను పట్టుకునే పనుల పడ్డరట పోలీసులు. ఇదిట్లుంటే గిది చూడురి. మేడ్చల్ జిల్లా సూరారం వెంకట్రామ్ నగర్లున్న నార్త్ సిటీ స్కూల్ గ్రౌండ్ లా ఎప్పట్లెక్కనే విద్యార్థులంతా తెచ్చుకున్న సైకిల్ అన్నిటినీ పార్కింగ్ చేసినట. మరి దొంగోడు ఎప్పటి సంది ఈ సైకిళ్లను కథం పట్టిద్దామని చెక్ చేసిండో తెలియదు గాని మూతికి మాస్క్ పెట్టుకుని దర్జాగొచ్చి సీమంతుడు సినిమాల మహేష్ బాబు దొక్కినట్టే స్టైల్ గా దొక్కుకుంటా సైకిల్ ని వేసుకుపోయిండు. ఇక ముచ్చట తెలిసి స్కూల్లా పెద్ద సారు పోలీసులకు ఫిర్యాదు చేసిండు. ఇప్పటికీ 3 మాటల సైకిళ్ల దొంగతనం జరిగిందంట ఈ స్కూల్లా. ఈ పారి మాత్రం సీసీ కెమెరాలల్లా రికార్డ్ అయింది కాబట్టి ఆ దొంగోని దొరకబట్టి కఠిన చర్యలు తీసుకోవాలన్నాడు. మొత్తానికైతే ఈ నడుమ కొంతమంది దొంగగాళ్లు మాత్రం మనల్ని ఎవడ్రా ఆపేది అన్నట్టు బాగానే రెచ్చిపోతున్నారు. మరి పోలీసులు వాళ్ళను దొరకబట్టి తాట తీస్తారో లేకుంటే దినామీసొంటి బొచ్చడు జరుగుతాయని లైట్ తీసుకుంటారో చూడాలి మరి.